సకల శాఖ మంత్రిగా పిలువబడుతున్నటువంటి లోకేష్ గారు ఒక హోమ్ మినిస్టర్ గారిని, ఒక P&R మినిస్టర్ గారిని కూర్చోబెట్టుకొని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద ఏ విధంగా దాడి చేయాలి అరే వాళ్ళకు ఉద్బోధన చేసినటువంటి అంశం మీద ఆయన తన పరిధిని దాటి సుప్రీంకోర్టు ఆర్డర్స్ను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి, తన ఐటీడీపీ మీడియాని సోషల్ మీడియాని మాత్రం విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకోండి, మీ మీద ఎవడు కేసులు పెట్టినా మేము పట్టించుకోం, మనం మాత్రం అవతల మీడియాని మాత్రం లేకుండా చేయాలి. ఇది ఆయన చేసినటువంటి సూచన. దానికి తందాన ఒకవైపు హోంమంత్రి గారు పాపం ఏ అధికారాలు లేనటువంటి నాయకురాలు, రెండో వైపు పార్థసారథి గారు ఆయన పెద్దగా దాని గురించి స్పందించకపోవటం. Here I would like to say, this is the Supreme Court judgment. ఈ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ సోషల్ మీడియా మీద ఏం చెప్తుందంటే 25 ఆగస్టు 2025 నాడు సుప్రీం కోర్ట్ ఆన్ రెగ్యులేటింగ్ సోషల్ మీడియా ది సుప్రీం కోర్ట్ హ్యాస్ డైరెక్టెడ్ ది యూనియన్ గవర్నమెంట్ టు ఫ్రేమ్ గైడ్లైన్స్ ఫర్ రెగ్యులేటింగ్ సోషల్ మీడియా conduct, especially connecting and concern. ఎక్కడైనా ఏమైనా ఉన్నట్లయితే సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ తయారు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ ఇక్కడ తన శాఖ కాదు, తన పరిధి కాదు, తన మంత్రి అంశం కాదు. హోంమంత్రి అక్కడ ఉన్నారు, మీడియా మినిస్టర్ అక్కడ ఉన్నాడు. ఇద్దరిని కూర్చోబెట్టుకొని సకల శాఖ మంత్రిగా పిలువబడుతున్నటువంటి లోకేష్ ఇన్ వాట్ పొజిషన్ హీ హెస్ బీన్ డైరెక్టెడ్ ది గవర్నమెంట్ టు టేక్ యాక్షన్ ఆన్ సర్టన్ గ్రూప్స్, సోషల్ మీడియా గ్రూప్స్ విచ్ ఆర్ బిలాంగ్స్ టు ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద, కుటుంబం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతుంది మీ ఆధీనంలో ఉన్నటువంటి ఐటీడీపీ కాదా? Here is a question. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఇది మొత్తం మీకే వర్తిస్తుంది, ఏ ప్రతిపక్ష పార్టీ కానీ లేకపోతే ఇతర ఏ రాజకీయ పార్టీ కానీ ఇది వర్తించదు. ది గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఆర్టికల్ 19 clause 1A is not absolute. Social media needs a regulation directing and the government to frame guidelines for accountability, especially regarding the influencers who monetize speech and risk harming vulnerable groups with hatred speech and misinformation or abuse. Judgment highlights the need to balance the expression with the protection of public dignity, community and harmony. Preventing technology facilitated harm, suggesting stickers, rules for the user-generated content, clear misconception and violations, even considering pre-screening or autonomous authorities. ఇది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు దీన్ని చెప్తూ 25 ఆగస్టు 2025 నాడు కొన్ని గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయమని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అఫ్కోర్స్ ఏదైనా ఉంటే కేసు పెట్టుకునే, కేసులు రిజిస్టర్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఒక్క అంశాన్ని కేసులు పెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద విచ్చలవిడిగా మీరు పెట్టలేకపోతున్న విధానం, మీరు మిగతా మంత్రుల్ని పిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాని ఏ విధంగా మీరు నియంత్రించాలి, ఏ విధంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళందరినీ ఏ విధంగా లోపల పెట్టాలి, ఎక్కడైనా సరే ఒక పదం దాటి వాళ్ళు మాట్లాడితే ఏ విధంగా శిక్షించాలి అని దాని మీదకి వెళ్తున్నారు. కానీ గురిగింద సామెతలాగా మీరు బిహేవ్ చేస్తూ ఉంటే దీన్ని సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి
మీరు కాంట్రడిక్టింగ్ కాదా మీ స్పీచెస్ కానీ మీ డైరెక్షన్స్ కానీ మీరు పెడుతున్న రివ్యూ మీటింగ్స్ కానీ? అంటే ఇంత ధైర్యం మీరు ఎలా చేస్తున్నారు? సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నా సరే ప్రతిపక్షం మీద డైరెక్షన్స్ ఉన్నట్టుగా భావించి, అంటే గవర్నమెంట్ అసలు ఏమీ చేయట్లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ప్రకారం మీరు మాత్రమే బాగా మాట్లాడుతున్నట్టు, మిగతా వాళ్ళందరూ కూడా చాలా దారుణంగా మాట్లాడుతున్నట్టు బిహేవ్ చేసే విధానం ఇది నాకు తెలిసి టీడీపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ముఠా, అది కూటమి అంటామా, కూటమి కన్నా ముఠా అనటమే బెస్ట్. ఎందుకంటే దానిలో ఒకళ్ళు అసలు పట్టి పట్టినట్టు ఒక పార్టీ, రెండో పార్టీ ఏమో మొత్తం నేను ఏదైనా అయితే ప్రశ్నిస్తాను వచ్చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి విధానం. ఈ రాష్ట్రంలో నిలువున వ్యక్తుల్ని చంపుతున్నటువంటి విధానం కనబడుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలకు దిక్కులేదు, ఎమ్మెల్యేలకు దిక్కులేదు, మాజీ ఎమ్మెల్యేలకు దిక్కులేదు, ప్రజాప్రతినిధులకు దిక్కులేదు, దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమైనా మాట్లాడితే సోషల్ మీడియాలో మీరు తప్పు చేశారు అన్నట్టుగా చేస్తున్నారు. ఎక్కడో అమెరికాలో ఉండి ఎప్పుడో ఏదో ఒక పోస్ట్ పెట్టారట, వాళ్ళు వాళ్ళ బంధువులకి ఫంక్షన్ల కోసం వాళ్ళ కుటుంబం దగ్గరికి వస్తే వాళ్ళని బొక్కలో పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టి ఈరోజు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. ఇది సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఉందా మిస్టర్ లోకేష్? ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది ఉండకూడదు, మీరు ఏది చేసినా చెల్లాలి, మీ ప్రతి ఆటకి తైతక్కలాడేదానికి ముఖ్యమంత్రి కొడుకు రాష్ట్రం విడిచిపెట్టి ఎటు వెళ్ళిపోతారు? నో షెడ్యూల్, ఇన్ఫార్మల్గా కనపడకుండా వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళారని అడగకూడదు, అడిగితే సోషల్ మీడియా కేసు. ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తుంది. ఎక్కడ ఎవరిని మీరు ఏ విధంగా నియంత్రణ చేయాలనుకుంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎవడు ఏమీ మాట్లాడకూడదు. మీ ఒక్క పార్టీ ఏమైనా రాజ్యాంగం ప్రకారం రిజిస్టర్ అయిందా? ప్రతిపక్ష పార్టీలు మిగతా రాజకీయ పార్టీలు లేవని భావిస్తున్నారా? అరే మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని నియంత్రించాలనుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఎవరికి తెలియదన్నట్టుగా మీరు రివ్యూలు పెట్టుకొని చేసే విధానం ఏదైతుందో ఇది అప్రజాస్వామికం, ఇది రాజ్యాంగ విరుద్ధం.